Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. దావోస్ చేరుకున్న చంద్రబాబు టీం భారీ ఎత్తున తరలి వచ్చిన యూరప్లోని తెలుగువారు అందరితో ఆప్యాయంగా మాట్లాడిన ముఖ్యమంత్రి. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద కనువిందు చేస్తున్న వలస పక్షులు. కుంభమేళాలో పెరిగిన భక్తుల తాకిడి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్రజల నుండి వినతులు స్వీకరించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అధికారులతో కూడిన కూటమి ప్రభుత్వ బృందం దావోస్ చేరుకుంది. దావోస్ లో చంద్రబాబు టీం కు ఘన స్వాగతం లభించింది. యూరప్ దేశాల్లోని తెలుగువారు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడంతా కోలాహలంగా మారింది. తెలుగువారు పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. చంద్రబాబు వారందరికీ అభివాదం చేస్తూ కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. భుజాలపై చేతులేసి ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసిన చంద్రబాబు దావోస్ లో ఆర్థిక స్వాగతం పలికిన యూరప్ లోని తెలుగు సమాజానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు. ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం వద్ద సైబీరియా నుండి వచ్చిన వలస పక్షులు మహాకుంభ స్నానానికి వచ్చిన భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ సన్నివేశం కెమెరాలో క్లిక్ అయింది. సైబీరియాలోని వాతావరణ మార్పుతో పక్షులు శీతాకాలం ఇక్కడికి వస్తుంటాయి. సైబీరియా, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా, టిబెట్, హిమాలయ పర్వతాల మీదుగా ఇవి ఇక్కడికి వస్తాయి. ఈ పక్షులు ఘాట్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చే పక్షులు చపాతీ, బిస్కెట్ వంటి శాకాహార ఆహారం మాత్రమే తీసుకుంటాయని అక్కడ వారు చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సమస్యలు చెప్పుకునే స్వాతంత్రం వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో భూ సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని, గత పాలనలో ప్రజలకు సమస్యలు మాత్రమే మిగిలాయన్నారు. అతనికి నోటీస్ పేరేం పేరమ్మా కానిస్టేబుల్ నోటీస్ అమ్మా టౌన్ లో ఎక్కడెక్కడ. కేంద్ర మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్టీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన ఎన్ఐడిఎం ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించారు. తెలుగులో ప్రసంగించలేకపోతున్నందుకు అందరూ తనని క్షమించాలి అని నవ్వుతూ అన్నారు. ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని వెల్లడించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎల్లవెల్లలా సహకారం అందిస్తుంది అని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలుసు అని, గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మానవ విపత్తుకు సంబంధించిందన్నారు. ఆ విపత్తు నుండి రక్షించేందుకు ఎన్డీఏ కూటమి వచ్చింది అని అమిత్ షా పేర్కొన్నారు. तीन कार्यक्रम एक साथ है। आज के ही दिन एनडीआरएफ की स्थापना हुई थी। आज एनडीआरएफ का 20वां स्थापना दिन है। दूसरा, नेशनल इंस्टीट्यूट ऑफ डिजास्टर मैनेजमेंट एनआईडीएम का दक्षिण भारत के सभी राज्य और केंद्र शासित प्रदेशों के परिसर का आज यहां पर उद्घाटन किया गया और इसके साथ ही एनडीआरएफ की 10वीं वाहिनी का भी उसके संपूर्ण कामकाज के अनुरूप बिल्डिंगों का भी उद्घाटन करने का काम हुआ है। चुनाव के बाद पहली बार सार्वजनिक कार्यक्रम में आया हूं, तब
आंध्र प्रदेश की जनता को श्री नरेंद्र मोदी और एन चंद्रबाबू नायडू के नेतृत्व में विधानसभा और लोकसभा दोनों में प्रचंड बहुमत से जिताने के लिए आप सभी का धन्यवाद करता हूं। मित्रों, ईश्वर ने भेजी हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है। కృష్ణా జిల్లా కొండపావులూరులో నిర్వహించిన ఎన్టీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. అన్ని అంశాల్లోనూ అమిత్ షా వినూత్నంగా ఆలోచిస్తారని, ఏపీ పునర్నిర్మాణం విషయంలోనూ కొత్తగా ఆలోచించాలి అని అమిత్ షా సూచించారని వెల్లడించారు. భారతదేశంలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించేందుకు అమిత్ షా పట్టుదలతో పనిచేస్తున్నారు అని, శాంతి భద్రతలు కాపాడడంలో వినూత్నంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా డాష్ బోర్డు ఏర్పాటు చేసుకుని వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నారు అని, తాను చాలా మంది హోంమంత్రులను చూశాను, కానీ ఇలాంటి సమర్థవంతమైన మంత్రిని మొదటిసారి చూస్తున్నాను అని అన్నారు. సౌత్ ఇండియాకు 5 రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీస్ అంతటి కూడా ట్రైనింగ్ ఇచ్చేట్టుగా ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ పెట్టాం. ఎన్ఐడిఎం కూడా ఇక్కడనే క్యాంపస్ 2 కూడా ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాం. ఒకటి 20వ రైజింగ్ డే సందర్భంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం. మీ అందరికి కూడా 20వ రైజింగ్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు ఎన్డీఆర్ఎఫ్ పెట్టాలని బైఫర్కేషన్ లో పెట్టడం, దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకున్నాం. అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్కి అయితే 2018 అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రెంట్ కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళా ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ గుర్తొస్తుంది. ఏ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చెయ్యగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్ ఉంది. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్టీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లక్షల మంది ప్రాణాలు కాపాడారని, ముఖ్యంగా విజయవాడ వరదల్లో ఎన్టీఆర్ఎఫ్ సేవలు మర్చిపోలేమని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ 18,000కు పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించింది అని, మూగజీవుల ప్రాణాలను కూడా రక్షించింది అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎం ప్రాజెక్టులకు భూమి కేటాయించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. It's a great opportunity for starting the National Institute of Disaster Management Southern Campus to be initiated in Andhra Pradesh. So అందుకని దానికి సంబంధించి రోజున హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ప్రారంభిస్తున్న ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదర్న్ క్యాంపస్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రధాన కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమిత్ షా గారికి, ప్రధానమంత్రి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా మన నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు 158,700 మంది ప్రజల ప్రాణాలని కాపాడారు. 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు. చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో
అలాంటి పరిస్థితుల్లో దాదాపు కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలిగజేశారు. కేవలం ఇది మనుషులకే కాదు, దాదాపు అంటే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుదైక కుటుంబకం అని చెప్తారు. ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా, క్రిమి కీటకాలు కూడా చాలా మనం అన్నిటి కలిపితేనే అని చెప్తూ ఉంటారు. అట్లాగే దాంట్లో భాగంగానే దాదాపు 19,368 మూగ జీవాలని రక్షించగలిగారు. మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన విశాఖపట్నంలో 2020లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ కానీ, 2022లో అనకాపల్లి అచ్యుతాపురంలో జరిగిన అమ్మోనియా గ్యాస్ లీకేజ్ కానీ, మొన్నటికి మొన్న విజయవాడలో వచ్చిన వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలు మనందరికీ తెలుసు. వారికి ప్రత్యేకించి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. టీటీడీ ప్రధాన అర్చకులు, టీటీడీ శాశ్వత ఉద్యోగులకు ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్న అన్యాయంపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గలమెత్తారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే పెద్ద ధార్మిక సంస్థ అయిన టీటీడీలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి అని, విశాల హృదయంతో సర్దుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు. 3 నెలల క్రితం తిరుపతిలో గుండె జబ్బుల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి అని కోరానని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ పట్టించుకోలేదన్నారు. గుండె జబ్బుల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి అని డిమాండ్ చేశారు. నష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్విమ్స్ ఆసుపత్రిని నిలబెట్టింది తానేనని సందర్భంగా గుర్తు చేశారు, విమర్శించారు. నేను అభినందిస్తున్నాను మా పార్టీ తరఫున, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున. మరి అంతేకాదు టీటీడీ ఉన్నతాధికారులు కూడా బాగా పనిచేస్తున్నారు. వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పైనున్న వెంకయ్య కానీ, కింద శ్యామలరావు కానీ అధికారులు బాగా పనిచేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. విశాల హృదయంతో పోవాల్సిన అవసరం ఉంది. ఏది ఎట్టాగైనా కూడా 3 విషయాలు. రోగులు, స్విమ్స్లో, రూయా హాస్పిటల్లో రోగులు కన్నీళ్లతో ఉన్నారు. రోగులు, నిరుపేద రోగులు రూయా హాస్పిటల్లోనో, స్విమ్స్ హాస్పిటల్లోనో కన్నీళ్లతో ఉన్నారు. కన్నీళ్లు, పేదల కన్నీళ్లు దొరకడమే దైవత్వం, అదే మానవత్వం. అది లేకుండా ఊరికే అటు ఇటు తిరిగి ప్రయోజనం లేదు. నేను గుండె జబ్బులు హాస్పిటల్ కావాలి పేదవాళ్ళకి రాయలసీమ జిల్లాల్లో అని చెప్పాను. చెప్పి 3 నెలలైనా కూడా ఏమీ పట్టించుకోవటం లేదు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. నేను రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జనం పోటెత్తారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు ఇచ్చినందుకు వచ్చిన అర్జీదారులతో కోలాహలంగా మారింది. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ తదితరులు వినతులను స్వీకరించారు. బట్ ఇది సడన్గా టెర్మినేట్ చేశారు. సో ఈయన టైం పీరియడ్ ఏముంటుంది పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా జీవిస్తారు అని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి సమీపం చిన్న ముసివాడ సత్యనగర్ కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 97వ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, ఎక్కడా కూడా ముక్కు మూసుకుని బయటికి వెళ్లే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి
ప్రారంభమై అన్ని రాష్ట్రాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అంటే ఈ కార్యక్రమం ఏదో ఇప్పుడు మనం చేసినట్టుగా ఏదో ఒక పార్కులో ఒక 10 నిమిషాల్లో ఒక అరగంట చేసాము, టీవీలో పేపర్లో వచ్చామనే కార్యక్రమం కాదండి. ముఖ్యంగా మా అక్క చెల్లెమ్మలకు చెప్పాలా, ఇంటిని చూసి ఇళ్ళని చూడమన్నారు. కొందరు ఇల్లు చూస్తే ముచ్చటేస్తుంది. ఇంట్లో ఎంత పేదవాళ్ళైనా ఇల్లు సర్దుకునే విధానం చక్కగా ఉంటుంది. కొంత ఎంతో డబ్బు ఉండవచ్చు, ఎంతో రిచ్ అవ్వచ్చు, కొంతమందికి బద్ధకం ఉంటుంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ₹1 అయినా తెచ్చారా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. కూటమి నేతలతో కలిసి పల్లా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక సంక్షోభం నుండి ఉక్కును కాపాడిన ఘనత ఎన్డీఏ కూటమిదేనన్నారు. ఉక్కును గట్టెక్కించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్లాంట్ కష్టాల్లో ఉందని తెలిసి కూడా ఏనాడైనా వైసీపీ పోరాడిన దాఖలాలు లేవన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్లాంట్ కు ఆర్థిక భరోసా ఇవ్వడంతో వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అని అన్నారు. సమావేశంలో జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు, పట్టణ ఆర్థిక మౌలిక వస్తువుల కల్పన కార్పొరేషన్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ, బొండ ఎల్లజీ, కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలు మనం చేయొచ్చు, కానీ ఉద్యమం మీద బతకడానికి ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు మనం పోరాటం చేసాం కనుకనే ఈరోజు ఆర్థిక సాయం అందింది. దీన్ని సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్లాంటు ఇది స్థాపించినప్పుడే 2250 కిలోమీటర్ల అవతలు పెట్టాం. ఇది లాజిస్టిక్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్లాంటు. లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్లాంట్ ఇది. ఖచ్చితంగా మనం మైన్స్ కావాలన్నారు, మైన్స్ తీసుకొద్దాం, దాని మనం ప్రయత్నాలు చేద్దాం. ఇంకా లాభాలను తేడమే మన ధ్యేయంగా. ప్రతి ఒక్క నిర్వాసితుడికి ఉద్యోగం వచ్చే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక మైన్స్ కోసం తీసుకొస్తాం. ఖచ్చితంగా ఆ ప్లాంట్ని ఇంకా లాభాల్లో వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ప్లాంట్ కావాల్సినటువంటి ఇంకా ఆర్థిక సాయం, ఎటువంటి ఆర్థిక సాయం కావాలో దాన్ని కూడా అందిస్తాం. ఇంకా మోడరైజేషన్కి ఎలాగెళ్ళాలి, దానికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం తీసుకొస్తాం. అలాగే అందుకే చెప్తాను, పదే పదే చెప్పేది, మా బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించాం. మీ బాధ్యత అటు ఎంప్లాయీస్గా ఇటు మేనేజ్మెంట్గా సమిష్టి కృషితో నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ వేదిక మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి, ఎంప్లాయీస్కి, కార్మికులకి, యాజమాన్యంకి, అలాగే సెంటిమెంట్తో ముడేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముడిపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఒకటే, ఈ ప్లాంట్ కానీ మీరు 100% రేటెడ్ కెపాసిటీతో కానీ మీరు తీసుకెళ్ళగలిగితే, 2 సంవత్సరాల పాటు మీరు నడిపించగలిగితే, దీన్ని సేల్లో విలీనం 100% మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న సూర్యనారాయణమూర్తి దేవాలయంలో సప్తస్వరాల సంగీత అకాడమీ ప్రతినిధి కొత్తపల్లి భానుమతి ఆధ్వర్యంలో 178వ త్యాగరాజ ఆరాధ్య దినోత్సవ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీల గోవింద వెంకట సత్యనారాయణ, 96వ వార్డు కార్పొరేటర్ పీల శ్రీనివాసరావు పాల్గొన్నారు. మొదట సూర్యనారాయణమూర్తి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం త్యాగరాజ ఆరాధ్య దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు గాయత్రి చక్రవర్తి, సంగీత విభాగానికి చెందిన మద్దిపర్తి జగదీశ్వరి, పలువురు సంగీత అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివారం మన దేవుడి టెంపుల్లో మనం చెయ్యాలి. ఒక అరగంటైనా మీ ద్వారాగా దేవుడికి పిలిపివ్వాలి. ఆ పిలిపిస్తే మన దేవాలయంలో కూడా దేవుడు రోజు ఉంటాడు, రావాలి, అది చెయ్యాలి. దానికి మాకు ఇంట్లో కదా, అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహా కుంభ మేళాలో టెంట్ సిటీ 19వ సెక్టార్లో ఆదివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. 2 గ్యాస్ సిలిండర్లు పేలడం, ఒక్కసారిగా మంటలు నల్లటి పొగ కమ్ముకోవడంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. సుమారు 15 నుండి 18 గుడారాలు పూర్తిగా దగ్ధమైనట్లు భావిస్తున్నారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఆ చుట్టుపక్కల గుడారాల నుండి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తొలుత గీతా ప్రెస్ కు చెందిన టెంటల్లో మంటలు చెలరేగాయని, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం ఏదీ లేదని మహాకుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. అగ్ని ప్రమాదానికి పూర్తి కారణాలు, నష్ట వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. దానగుణం, దాతృత్వం మానవ జీవితంలో ఒక భాగమని కరుణ జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. ప్రతి నెల 10 మందికి చేయూతనిద్దాం, చైతన్యపరుద్దాం అను అంశంలో భాగంగా బాపట్ల జిల్లా పెదగొల్లపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న గాది వెంకటరెడ్డి గిరిజన కాలనీలో 10 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ పిల్లలను చక్కగా చదివించాలి అని, చదువు మాత్రమే జీవితాలను బాగు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాసరావు, ఐ నరేంద్ర, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వెళ్తున్నాము ఆ నేపథ్యంలో మరి ఈరోజు ప్రత్యేకంగా మా బాబు కరుణాసాగర్ బర్త్డే సందర్భంగా కూడా 10 మందికి చేయూతనివ్వాలనేది ఉద్దేశము. మా ఉద్దేశం ఒకటే, ప్రతి నెల 10 మందికి చేయూత ఇద్దాం, వారిలో చైతన్యం కల్పిద్దాం అనేది ఒక కాన్సెప్ట్ ద్వారా కర్లపాలెం మండలంలో ఇతర గ్రామాల్లో ఎక్కడైతే నిరుపేదలుగా ఉన్నారో లేక తక్కువగా ఉన్నారో పాపం వారిని కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, వారిని కూడా భాగస్వామ్యం చేసుకొని సమాజ అభివృద్ధిలో కార్యక్రమంగా చేయాలనే మా ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి మీరు మీ పిల్లల్ని మీ జాగ్రత్త చదివించండి, స్థానిక పాఠశాలకు పంపించండి. చక్కగా పిల్లల్ని చదివించడం ద్వారా మీరు కూడా అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతోనే మా విధానము. మరి కాబట్టి మీరు ఈ చిన్న సహాయం కాకుండా పిల్లల్ని చదివించుకున్నారనుకో, మీ పిల్లల ద్వారా మీరే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. కాబట్టి అలాంటి మంచి సదుద్దేశం కలిగి చక్కగా అందరం కలిసి సమాజంలో ఒక స్థాయి. వార్తలోని ముఖ్యాంశాలు. దావోస్ చేరుకున్న చంద్రబాబు టీం, భారీ ఎత్తున తరలి వచ్చిన యూరప్లోని తెలుగువారు, అందరితో ఆప్యాయంగా మాట్లాడిన ముఖ్యమంత్రి. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద కనువిందు చేస్తున్న వలస పక్షులు, కుంభమేళాలో పెరిగిన భక్తుల తాకిడి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్రజల నుండి వినతులు స్వీకరించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. వార్తలంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.